పొట్టపాడ సుత్తలో బుద్ధుడు మనసు గురించి ఏం చెప్పారో ఓసారి క్లుప్తంగా చూద్దాం. పొట్టపాడ అనే ఒక భిక్షువు సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ఉండేవాడు. ఆయన బుద్ధుడిని ఒక సింపుల్ కాని చాలా లోతైన ప్రశ్న అడిగాడు. అసలు మన ఆలోచనలు ఎక్కడనుంచొస్తాయి అని. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మనసు ఎలా పనిచేస్తుందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, మొదటి విషయం ఏంటంటే మన స్పృహ అంటే మన కాన్షియస్నెస్ అదేమీ యాదృచ్ఛికంగా పుట్టదు. మనమేమనుకుంటాం, మన ఆలోచనలే మనల్ని ఆడిస్తున్నాయని అనుకుంటాం కదా. కాని బుద్ధుడు చెప్పింది వేరు. సరైన ప్రాక్టీస్తో మన స్పృహను మనమే కంట్రోల్ చెయ్యొచ్చట. అది మనలో పుట్టుకతో వచ్చే శాశ్వతమైనది కాదు, మనం నేర్చుకోగల ఒక స్కిల్ లాంటిది. ఇక రెండో పాయింట్, మనం నేను అని చాలా బలంగా నమ్ముతాం కదా. అంటే కొందరు ఈ శరీరమే నేను అంటారు, మరికొందరు మనసే నేను అంటారు. కాని బుద్ధుడి ప్రకారం ఇవన్నీ కూడా తాత్కాలికమైన భావనలే, వాటిని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చివరిగా ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే పొట్టపాడ ప్రయాణం. ఆయన మొదట కేవలం లాజిక్తో ప్రశ్నలు వేశాడు. కాని బుద్ధుడి మాటలు విన్నాక ఆ బోధనల్లోని లోతును గ్రహించి ఆయన శిష్యుడిగా మారిపోయాడు. దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే ఇది కేవలం మాటల్లో చర్చ కాదు, ఆచరణలో పెట్టగలిగే మార్గమని. సో ఫైనల్గా ఈ సంభాషణ మనకు చెప్పేది ఒక్కటే, మనసు అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు, అది మనం కావాలనుకుంటే మార్చుకోగల ఒక నిరంతర ప్రవాహం లాంటిది.